ముంగంటి శాంతారావు గారని, ఆయనకున్న గొప్ప కృప ఏంటంటే సైకిల్ మీద గ్రామాలు, జిల్లా రాష్ట్రాలు తిరుగుతూ గోడల మీద దేవుని వాక్యం రాస్తాడు. ఒక ప్రాంతం కాదు, 2 ప్రాంతాలు కాదు, బహుశా భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని గోడల మీద రాశాడు. అదిగో ఆయనే. తాను వేసుకునే డ్రెస్ మీద కూడా వాక్యం రాసుకుంటాడు. ఆ తెల్లబట్ట మీద యేసుక్రీస్తే మహాదేవుడు, యేసుక్రీస్తే మహారక్షకుడు, ఇలా భారతదేశం అంతా సైకిల్ మీద తిరుగుతూ గోడల మీద రాశాడట. మొత్తానికి ఒక పర్యాయం రాత్రిపూట అడవి ప్రాంతంలో చిక్కుకున్నాడు. ఆ రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకున్నాడట. ప్రార్థన చేసుకుని చుట్టూత తను పండుకున్న స్థలం చుట్టూత గీత గీశాడట. చుట్టూత రౌండ్గా గీత గీశాడట. ప్రార్థన ద్వారా సాతాను ప్రవేశించకుండా కార్యం చేస్తాను అని వాక్యం చెప్పాను. ఇది చిట్టడివి, భయంకరమైన క్రూర మృగాలు ఉన్న అడివి. సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, ఎలుకబంట్లు ఉన్నాయి. అయ్యా ఇదిగో గిరిగేస్తా ఉన్నాను. ఏ సింహం వచ్చినా గిరి దాకా వచ్చినా పర్వాలా, ఆ గిరి అవతలే నిలవబడాలి కానీ గిరి దాటి లోపలికి రాకూడదు. ఈ రాత్రి ప్రార్థనే నాకు కంచెగా ఉండునుగాక, ఈ రాత్రి ప్రార్థనే నాకు కావలి గోపురంగా ఉండునుగాక అని ఆ భయంకరమైన కారడవిలో ప్రార్థన చేసుకొని పండుకున్నాడంట. తెల్లారి 6-7 అయింది. లేచాడు. లేచి చూస్తే ఆ చుట్టూత గీతకు అవతల సింహపు అడుగులు కనపడ్డాయట, పులుల అడుగులు కనపడ్డాయట, ఎలుకబంట్ల అడుగులు కనపడ్డాయట. వచ్చాయి. ఎంతవరకు వచ్చాయో తెలుసా? గీత అవతల వరకే వచ్చాయి. ఆ భక్తుడు చెప్తాడు, ఆ భయంకరమైన అడవిలో నేను చేసిన ప్రార్థన నాకు ప్రాకారంగా మిగిలిపోయింది. కంచె దాటి దుష్టుడు రాలేకపోయాడు, ప్రార్థన కవచాన్ని దాటి సాతాను రాలేకపోయాడు. దైవజనమా, ఈ మాట నమ్మండి. ప్రార్థించే కుటుంబాలను సాతాను తాకలేడు. ప్రార్థన ప్రాకారము లాంటిది. ప్రార్థన ప్రాకారాన్ని దాటి ఏ దుష్టుడు మన ఇంటిలో అడుగు పెట్టలేడు. కొన్నిసార్లు దుష్టుడు మన ఇంటిలో అడుగు పెడుతున్నాడంటే కొన్ని సందర్భాల్లో కారణం ప్రార్థన ప్రాకారం పడిపోవటాన్ని బట్టి, ప్రార్థన కంచె తెగిపోవటాన్ని బట్టి దుష్టుడు మన కుటుంబాల్లో అడుగు పెడుతున్నాడు. దేవుని ప్రతినిధిగా ఈ పునరుద్ధానపు దినాన మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. పడిపోయిన మీ ప్రార్థన ప్రాకారాలను మరలా తిరిగి కట్టుకొందురుగాక. తెగిపోయిన ప్రార్థన కంచెను యేసు నామం పేరిట పునర్నిర్మితం చేసుకొందురుగాక.